నమస్తే. ఈరోజు మనము అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే సంతానలేమి సమస్య. ఈ రోజుల్లో చాలా వరకు దంపతుల్లో సంతానలేమి అనేది అత్యంత సర్వసాధారణమైన విషయంగా మారింది. ఎంతోమంది డాక్టర్ల చుట్టూ తిరిగినప్పటికీ కూడా వారికి బిడ్డలు కలిగిన దంపతులకు ఏకైక పరిష్కార మార్గంగా ఐవీఎఫ్ను భావించడం జరుగుతూ ఉంది. ఐవీఎఫ్లో గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సక్సెస్ రేటు బాగా పెరిగిందని కూడా వైద్య వర్గాలు చెబుతూ ఉన్నాయి. అసలు ఐవీఎఫ్ అంటే ఏమిటి? దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? దానికి ఎంత ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫెర్టిలిటీ నిపుణులు డాక్టర్ జ్యోతిర్మయ్య గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి, అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి? ప్రాసెస్ ఎలా ఉంటుంది కొంచెం వివరిస్తారా? ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే వాళ్ళకి ఉన్న ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అని అసెస్ చేసిన తర్వాత ఫీమేల్ సైడ్ ఎగ్స్ డెవలప్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఎగ్స్ డెవలప్ అయినాక మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ మెచ్యూర్ అయినప్పుడు వాటిని మనం స్కాన్ చేస్తూ ఒక సన్నని నీడిల్ ద్వారా ఎగ్స్ని ఆస్పిరేట్ చేస్తాము. ఆ ఆస్పిరేట్ చేసిన ఎగ్స్ని ల్యాబ్లో వాళ్ళు హస్బెండ్ ఇచ్చిన స్పర్మ్ శాంపుల్తో కలిపి ఇక్సీ ప్రొసీజర్ చేస్తాం. ఇక్సీ ప్రొసీజర్ చేసిన 3 to 5 days లోపు ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన హెల్దీ ఎంబ్రియోస్ని మాత్రమే గర్భసంచిలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోస్తో ప్రెగ్నెన్సీ రావడానికి చేసే ప్రయత్నమే ఈ ఐవీఎఫ్ ఆర్ రియల్గా చెప్పాలంటే ఇక్సీ పద్ధతి. ఈ రోజుల్లో ఐవీఎఫ్ పద్ధతి ఎవరు చేయట్లేదు. మ్యాక్సిమం అన్ని సెంటర్స్లోనూ ఇక్సీ ప్రొసీజర్కి షిఫ్ట్ అయిపోయారు. ఓకే మేడం, ఏంటి మేడం కొంచెం వివరిస్తారా ఎగ్సీ దానికి దీనికి మధ్య ఉన్న డిఫరెన్స్? ఐవీఎఫ్ అంటే ఎగ్ చుట్టూతా స్పర్మ్ పూల్ ని ప్లేస్ చేస్తారు. వాటంతటా అవే స్పర్మ్స్ పెనిట్రేట్ చేసుకుని ఎగ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అవే ఫర్టిలైజ్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఇక్సీ ప్రొసీజర్ లో మనం ఎగ్ ని ఈ ఎగ్ హోల్డింగ్ నీడిల్ తో పట్టుకుని ఇక్సీ చేసేటప్పుడు స్పర్మ్ ని ఎగ్ లోకి ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. సో మనము స్పెసిఫిక్ గా ఆ ప్రొసీజర్ చేస్తాము. ఆ స్పర్మ్ అనేది ఎగ్ లోకి ప్రవేశపెట్టడమే ఈ ఇక్సీ ప్రొసీజర్. సో ఐవీఎఫ్ తో కంపేర్ చేసుకుంటే ఇక్సీ ప్రొసీజర్ కి ఫర్టిలైజేషన్ రేట్స్ ఎక్కువ ఉండడం గమనించి ఈ ప్రొసీజర్ కి అన్ని సెంటర్స్ షిఫ్ట్ అయిపోయారు. ఐవీఎఫ్ అనేది స్టార్ట్ అయ్యే దగ్గర 1980s లో అనుకుంటా స్టార్ట్ అయింది. ఇంకా ముందు నుంచి కూడా ఉందండి. సో ఇక్సీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్సీ కూడా వెంటనే డెవలప్ అయింది, బట్ అది వాడుకలో వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలు. విదేశాల్లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉందా మేడం? విదేశాల్లో కూడా ఎప్పటి నుంచో ఉంది. మన ఇండియా కూడా ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయింది. వాళ్ళతో ఏ మాత్రం తక్కువ లేకుండా మన దగ్గర కూడా విదేశాల్లో అవైలబుల్ ఉండే అన్ని ప్రొసీజర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఎట్లా ఉంటుంది మేడం? అంటే ఇప్పుడు మనము ఐవీఎఫ్ అనాలా, ఇక్సీ అనాలా, ఎట్లా ఇప్పుడు ఈ ప్రాసెస్ గురించి ఎప్పుడు మాట్లాడాలి? వాడుకలో అందరికీ అర్థం అవ్వడం కోసం ఐవీఎఫ్ అని చెప్తాము, బట్ వాట్ వి మెంట్ ఈస్ ఇక్సీ. అందరూ ఇక్సీయే చేస్తున్నారు. సో మార్కెటింగ్ చేసేటప్పుడు కొంతమంది మా దగ్గర ఇక్సీ చేస్తారంట, బట్ అన్ని చోట్ల ప్రస్తుతానికి ఇక్సీయే జరుగుతుంది. బట్ పేషెంట్ కి అర్థం అవ్వడం కోసం ఈజీ పద్ధతి కోసం ఐవీఎఫ్ అని చెప్తున్నాం. గ్రేట్ అండి, గ్రేట్ మేడం. మన స్పెషాలిటీ ఏంటి మేడం? ఖుషి ఫెర్టిలిటీ సెంటర్ స్పెషాలిటీ. మన ఫర్టిలిటీ సెంటర్ కి అదర్ ఫర్టిలిటీ సెంటర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే మనము మగవాళ్ళకి సంబంధించి స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మన దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేని ఆండ్రాలజీ సర్వీసెస్ స్పెషలైజ్డ్ గా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆండ్రాలజీ అనే ఫీల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన స్పెషలైజేషన్. ఎక్కడ ఏ సెంటర్లోనూ మగవాళ్ళకి సంబంధించి సంతానలేమి సమస్యకి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది జరగకుండా డైరెక్ట్గా ఓన్లీ రిపోర్ట్స్ రీడ్ చేయటమే జరుగుతుంది.
స్కాన్స్ అని, బ్లడ్ టెస్ట్ అని ఇండైరెక్ట్ గా వాళ్ళ కండిషన్ ని డయాగ్నోస్ చేయడానికి రిపోర్ట్స్ మీద ఆధారపడడం జరుగుతుంది. మన సెంటర్లో ఆండ్రాలజీకి సంబంధించి మేల్ ఇన్ఫర్టిలిటీలో స్పెషలైజ్ అయిన ఆండ్రాలజీ సార్ ఉండడం వల్ల మనకి ఈ ప్రాపర్ పద్ధతిలో క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల కొంతమందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు సరైన టైంలో చెక్ చేయించుకుంటే. అనవసరమైన ప్రొసీజర్స్ అవాయిడ్ చేయొచ్చు. కొంతమంది పేషెంట్స్కి వాళ్ళకి ప్రొసీజర్ అవసరమని తెలుసుకోకుండా న్యాచురల్గా అవుతుందని టైం ల్యాప్స్ చేస్తూ ఉంటారు. సో ఈ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయని తెలుసుకోవడానికి ఆండ్రాలజీ ఫీల్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీలో చాలా ఉపయోగపడుతుంది. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఈ ఒకే చోట ఆండ్రాలజీ అట్లాగే ఫెర్టిలిటీ సేవలు అందుబాటులో ఉండటం వల్ల వేరే వేరే ప్రాంతాలకు తిరగాల్సిన అవసరం లేకుండా ఎగ్జాక్ట్గా మేల్కి ఎటువంటి సమస్య ఉంటే డాక్టర్ గారు డీల్ చేస్తారు, అట్లాగే ఫీమేల్కి సంబంధించి ఏమైనా ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉంటే మీరు డీల్ చేస్తారు. చక్కగా ఒకే చోట అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. ఇది ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇద్దరికి సెపరేట్ స్పెషలైజేషన్స్ ఒకే రూఫ్ కింద అవైలబిలిటీలో. మేడం, ఈ ఐవీఎఫ్ చేయించుకోవాలంటే పర్టికులర్ ఎప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది? అంటే న్యాచురల్గా ట్రై చేయాలనుకుంటా ఉంటారు, అసలు ఏ టైంలో మిమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది? యూజువల్లీ ఐవీఎఫ్ ప్రొసీజర్కి నిర్దిష్టమైన ఇండికేషన్స్ ఉన్నాయండి. వాళ్ళకి ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, 2 సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్ ఉన్న ఆడవాళ్ళకి న్యాచురల్గా కానీ ఐయుఐ ప్రొసీజర్లో కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. అటువంటి సందర్భాల్లో మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అలాగే మగవాళ్ళ సైడ్ కూడా ఎన్ని ట్రీట్మెంట్స్ ఇచ్చినా, ఎంత ట్రీట్మెంట్ చేసినా సరే 5 మిలియన్స్ కన్నా స్పర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉంది, ఆర్ ప్రోగ్రెసివ్ మొటైల్ సెల్స్ అసలు లేవు, 0 మొటిలిటీ ఉన్న సెల్స్, లేదా స్పర్మ్ ప్రొడక్షన్ అసలు లేదు, ఆ స్పర్మ్ ప్రొడక్షన్ లేనప్పుడు ఆర్ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ ఉండి వాళ్ళకి ఎజాక్యులేట్ శాంపుల్లో స్పర్మ్స్ దొరకనప్పుడు మనం ఈ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ పద్ధతి అనేది చేయటం జరుగుతుంది. మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఈ థైరాయిడ్ అనేది ఒక పెద్ద సమస్య లేడీస్కి, జెంట్స్కి కూడా వస్తుంది. ఈ మేల్స్లో కూడా థైరాయిడ్ ఉంటే ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉంటుందంటారు? రిలేషన్ ఉంటుందండి, బట్ ఫీమేల్లో అయితే ఎక్కువగా చూస్తుంటాం. కామన్గా ఉండేది ఫీమేల్లోనే థైరాయిడ్ ఇష్యూస్. మేల్లో అరుదుగా చూస్తాం, బట్ ఈ రోజుల్లో కొంతమందికి చూడడం జరుగుతుంది. అవి కూడా మనం ట్రీట్ చేసుకుంటేనే వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఫీమేల్ సైడ్ కూడా వాళ్ళకి ఎగ్ క్వాలిటీ మంచిగా ఉండాలన్నా, ఇన్ఫాక్ట్ పీరియడ్స్ రెగ్యులర్గా రావాలన్నా కూడా థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా ఉంటేనే రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి, రెగ్యులర్ ఓవులేషన్ జరుగుతుంది, హెల్దీ ఎగ్ వస్తుంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, అంటే ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి ముందే థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండాలి మేడం? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందే థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. ఈ ఐవీఎఫ్ అనేది పర్టికులర్గా ఇన్ బిట్వీన్ ఏజెస్ ఏమన్నా, అంటే ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు ఒక పర్టికులర్ గ్రూప్ లో చేయాలంటారు. కొంతమందికి పెళ్ళి అయిన తర్వాత ఎంతకాలం వెయిట్ చేయండి అని గతంలో చెప్పేవాళ్ళు డాక్టర్లు. ఒక 5 ఇయర్స్ వెయిట్ చేయండి, లేకపోతే 3 ఇయర్స్ ఎటువంటి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కనిపించకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి అన్నట్టు అప్పట్లో చెప్పారు. ఇప్పుడు కూడా అదే రూల్ వర్తిస్తుందా మేడం? ఓకే, మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి 1 ఇయర్ వరకు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయొచ్చు. ఆ 1 ఇయర్ ట్రై చేసినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దెన్ ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. వాళ్ళకి డైరెక్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కాదు, ఎక్కడ ప్రాబ్లం ఉందో డయాగ్నోస్ చేయాలి. మగవాళ్ళ సైడ్ ప్రాబ్లం ఉందా, ఆడవాళ్ళ సైడ్ ప్రాబ్లం ఉందా, అందులో ఏ లెవెల్లో ప్రాబ్లం ఉంది, ఇలా డయాగ్నోస్ చేయాలి. వాళ్ళకున్న ప్రాబ్లం సివియరిటీని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్ సైకిల్స్ ఆర్ న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఇస్తే చాలా వరకు కన్సీవ్ అయిపోతారు. సరైన ఏజ్లో చూయించుకుంటే మ్యాక్సిమం న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఒక 3-4 సైకిల్స్ అన్న ట్రై చేసినాక న్యాచురల్లీ ప్రెగ్నెన్సీ రాలేదంటేనే దెన్ ఫర్దర్ ట్రీట్మెంట్స్కి వెళ్తారు. అది కూడా ఐయుఐ లాంటి ట్రీట్మెంట్స్కి వెళ్తారు. ఐయుఐ అంటే గుర్తుకొచ్చింది, ఐయుఐ అంటున్నారు, తర్వాత ఇంకా చాలా చాలా పేర్లు వింటున్నాం. డిఫరెన్స్ ఏంటి మేడం? ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే ఈ స్పర్మ్ శాంపుల్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఫీమేల్ సైడ్ గర్భసంచిలో ప్రవేశపెట్టడం ఐయుఐ పద్ధతి. ఈ ఐయుఐ ఎందుకు చేస్తాము? స్పర్మ్ మొటిలిటీ తక్కువగా ఉంటే వాళ్ళకి ప్రాసెస్ చేసినాక మొటైల్ సెల్స్ పెరుగుతాయి. అట్లాంటప్పుడు మనం ఐయుఐ ప్రొసీజర్ చేయొచ్చు. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్ సెల్స్ శాంపుల్లో, ప్రిపేర్ చేసిన శాంపుల్లో అవైలబుల్ ఉంటాయి. డెడ్ సెల్స్, డ్యామేజ్డ్ సెల్స్ ఎలిమినేట్ అవుతాయి. అండ్ నేరుగా గర్భసంచిలో శాంపుల్ ప్లేస్ చేయటం వలన అక్కడ డిస్టెన్స్, అంటే స్పర్మ్స్ ఎగ్ని మీట్ అవ్వడానికి ట్రావెల్ చేసే డిస్టెన్స్ తగ్గుతుంది, షార్ట్ కట్ అవుతుంది. అప్పుడు ఛాన్సెస్ పెరుగుతాయి న్యాచురల్తో కంపేర్ చేసుకుంటే.
ఓకే. అంటే ఐవీఎఫ్‌లోనేమో ఎంబ్రియో ఆర్టిఫిషియల్‌గా ఫార్మ్ చేస్తారు. దీన్ని న్యాచురల్‌గా డైరెక్ట్ స్పెర్మ్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఎస్, ఇక్కడ ఐయుఐలో స్పర్మ్స్ బాడీలో ప్లేస్ చేసిన తర్వాత ఆ ఎగ్ స్పర్మ్ కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి వాటంతట అవే ఎంబ్రియోస్ ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఎంబ్రియో వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవ్వాల్సి ఉంటుంది. సో బాడీలో అక్కడి నుంచి ప్రక్రియ జరుగుతుంది, దానంతట అదే న్యాచురల్ గా జరగాల్సి ఉంటుంది. అదే ఐవీఎఫ్ లో ఏంటి, మనం స్పర్మ్ ని తీసుకుని ఎగ్ లోకి ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ ఎంబ్రియో ల్యాబ్ లో ఫామ్ అవుతుంది, బాడీలో ఫామ్ అవ్వట్ల, ల్యాబ్ లో ఫామ్ అవుతుంది. ఆ ల్యాబ్ లో ఫామ్ అయిన ఎంబ్రియోని గర్భసంచిలో పెడుతున్నాం. ఓకే మేడం, ఇప్పుడు చాలా చోట్ల గమనించాము, సంతానం లేని భార్యాభర్తలకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒకసారి ట్విన్స్ కానివ్వండి, ముగ్గురు పిల్లలు కూడా పుట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే అందరికీ ఇది సాధ్యమా, లేకపోతే? అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ఎక్కువ శాతం ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ కొంతమందిలో చూస్తాము. దానికి కారణం ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ రేట్ ఇంప్రూవ్ అవ్వాలి, సక్సెస్ ఇంప్రూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఎగ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ గా ఒక సైకిల్లో ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. మనం ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని సూపర్ ఓవులేట్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎగ్స్ 2 to 3 ఎగ్స్ స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది ఐయుఐ ప్రొసీజర్ వరకు వచ్చేసరికి. సో వాళ్ళకి ట్విన్ ఛాన్సెస్ ఆటోమేటికల్లీ పెరుగుతారు. అది తొందరగా ప్రెగ్నెన్సీ రావడానికి చేసే అటెంప్ట్ మాత్రమే. బట్ కంపల్సరీగా ట్విన్స్ వస్తారు అని మాత్రం గ్యారంటీ లేదు. ట్విన్స్ అవాయిడ్ చేయడానికి కూడా మనము ట్రీట్మెంట్స్ దానికి తగ్గట్టుగా మౌల్డ్ చేయొచ్చు. ఈవెన్ ఐవీఎఫ్ లో కూడా ఈ రోజుల్లో సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ట్విన్స్ అవాయిడ్ చేయడానికి ఒక్కొక్క ఎంబ్రియోని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. 2, 2, 3, 3 ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ట్విన్స్ వస్తారు. ఓకే. ఇన్ కేసు 2 to 3 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక ఎంబ్రియో ఫెయిల్ అయ్యటం, లేకపోతే అన్ని ఫెయిల్ అవ్వటం, ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మేడం? 2, 3 ట్రాన్స్ఫర్ చేసినా సరే ఒకటి అటాచ్ అవ్వచ్చు, 2 అటాచ్ అవ్వచ్చు, లేదా 3 కూడా అటాచ్ అవ్వచ్చు, ఆల్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఈ అన్ని అవకాశాలు ఉంటాయి. బట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు వాళ్ళు ఏ క్వాలిటీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశాము అనే దాని మీద ఎన్ని అటాచ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు అనేది డిపెండ్ అవుతుంది. ఓకే మేడం, ఒక ఐవీఎఫ్ ఎప్పుడు సక్సెస్ అయిందని మీరు చెప్పగలుగుతారు? ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 14 రోజుల్లో మనము బ్లడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఫీమేల్ సైడ్. ఆ బ్లడ్ టెస్ట్ లో బీటా హెచ్సిజీ అనే లెవెల్ మనం డిటెక్ట్ చేస్తాము. దాంట్లో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అనేది మనకు అర్థమైపోతుంది. వన్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఏమన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయి మేడం? అంటే వన్స్ అటాచ్ అయ్యి పాజిటివ్ వచ్చిన తర్వాత బిడ్డ కన్ఫర్మా మేడం? వన్స్ పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయాల్సి వస్తుందండి. మనం స్కాన్ లో కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి వస్తుంది. అది అటాచ్ అయింది కరెక్ట్ ప్లేస్ లో అటాచ్ అయిందా, హెల్దీ వేలో గ్రో అవుతుందా లేదా అనేది కూడా మనం స్కాన్ లో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది మనము బ్లడ్ టెస్ట్ లో డిటెక్ట్ చేయటం. బ్లడ్ టెస్ట్ లో డిటెక్ట్ చేసిన తర్వాత కూడా 2 weeks వెయిట్ చేసి తర్వాత స్కాన్ లో కన్ఫర్మేషన్ చేసుకోవాలి. స్కాన్ లో హార్ట్ బీట్ డిటెక్ట్ అయింది అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది హెల్దీ ప్రెగ్నెన్సీ అవుతుంది. హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా 9 months కంప్లీట్ చేసుకొని ఫినిష్ చేసుకున్న తర్వాతే దాన్ని సక్సెస్ఫుల్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే మేడం, ఎంత ఎర్లీ స్టేజ్ లో కూడా హార్ట్ బీట్ డిటెక్ట్ అవుతుందంట? 5 to 6 weeks కల్లా డిటెక్ట్ అవుతుందండి. ఓకే ఓకే మేడం, ఈ ఐవీఎఫ్ లో కూడా గర్భస్రావాలు శాతం ఎక్కువ అని చెప్పేసి వింటూ ఉంటాము. రీజన్స్ ఎట్లా ప్రివెంట్ చేయాలి? ఐవీఎఫ్ లో మాత్రమే గర్భస్రావాలు జరుగుతాయని లేదండి, వాళ్ళకి న్యాచురల్ గా కూడా ఆ టెండెన్సీ ఉంటే అదే రిస్క్ ఐవీఎఫ్ ప్రొసీజర్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రొసీజర్ చేసినందువల్ల గర్భస్రావాలు జరగవు. ఓకే, మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సపోర్ట్ మెడికేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఆల్మోస్ట్ 3 months వరకు ఆ సపోర్ట్ మెడికేషన్ కంటిన్యూగా కరెక్ట్గా తీసుకుంటే మ్యాక్సిమం గర్భస్రావాలు అవాయిడ్ చేయొచ్చు. అయినా వాళ్ళకి గర్భస్రావం అయింది అని అంటే వాళ్ళకుండే ఆ ఎగ్ క్వాలిటీ ఆర్ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ వల్ల వచ్చిన ఆ ఎంబ్రియోస్ వల్ల వాళ్ళకి గర్భస్రావాలు అవుతాయి. ఇన్ కేస్ వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చినా సరే అదే మిస్క్యారేజ్ రిస్క్ వాళ్ళకి న్యాచురల్గా కూడా ఉంటుంది. బట్ ప్రొసీజర్ చేయించుకున్నాం కాబట్టి అంత ఖర్చు పెట్టి ప్రొసీజర్ చేయించుకున్నాక గర్భస్రావం అయితే వాళ్ళకి ఆ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. మేడం, ఇంకొక ప్రశ్న ఏంటంటే ఐవీఎఫ్ అనేది మహిళలకు అత్యంత పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ అని కూడా. అత్యంత పెయిన్ఫుల్ ఉండదండి. వాళ్ళు నార్మల్ డెలివరీ పడాల్సిన నొప్పుల్లో పోలిస్తే దీనికి ఉండే నొప్పి 10% కూడా ఉండదండి.
సిజేరియన్తో పోల్చిన, నార్మల్ డెలివరీ సిజేరియన్తో పోల్చినా కూడా దాంతో కంపేర్ చేసే నొప్పులతో పోలిస్తే ఇది అసలు నథింగ్. అది జస్ట్ డే కేర్ ప్రొసీజర్ అండి. మార్నింగ్ చేసి మధ్యాహ్నానికల్లా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అది మినిమల్ సెడేషన్ ఇచ్చి వాళ్ళకి చేయటం జరుగుతుంది. ఆ సెడేషన్లో వాళ్ళకి అసలు ప్రొసీజర్ చేశారనే విషయం కూడా తెలీదు. తర్వాత లేచి నడుస్తూ ఉంటారు. బెడ్ రెస్ట్ కూడా ఏం అవసరం ఉండదు. ఇంకా ట్రీట్మెంట్ సందర్భంలో ఒక్కోసారి పొట్టకు మీద ఇంజక్షన్లు చేయటం ఇలాంటివి జరుగుతూ ఉండేవి. అది కూడా కొంచెం పెయిన్ఫుల్ అని చెప్పేసి కూడా చాలా. ఇప్పుడు ఏమన్నా లేటెస్ట్గా అలా ఆ తరహా ఇంజక్షన్లు కాకుండా ఇంకా వేరే చోట్ల ఇంజెక్ట్ చేసుకోవటం ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటారు, ఇప్పుడు వచ్చినాయి అంటారు? ఇప్పుడైనా సరే ఐఎం ఇంజెక్షన్స్ చేయొచ్చు, సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ చేయొచ్చు. ఐఎం అంటే కండలోకి చేసే ఇంజెక్షన్. మీరు పొట్ట మీద చేసే ఇంజెక్షన్స్ అంటున్నారు కదా, ఇన్సులిన్ ఇంజెక్షన్స్ చేస్తారు కదా పొట్ట మీద, సేమ్ అలాగే ఈ ఇంజెక్షన్స్ కూడా సబ్క్యూటేనియస్ రూట్ లో చేస్తాం. అవి పెయిన్ఫుల్ ఏమీ ఉండదు. పెయిన్ఫుల్ ఇంజెక్షన్స్ ఏం కాదు, అది టాలరేట్ చేయగలిగినంతే ఉంటాయి. సో మనకి కొన్ని టార్గెట్స్ రీచ్ అవ్వాలి, కొన్ని కావాలి అని అనుకుంటే ఆ చిన్న చిన్న పెయిన్స్ పడాల్సి ఉంటుందండి. అది పెయిన్ఫుల్ అని కూడాను భయంకరం కూడా కాదు. ఇప్పుడు చిన్నపిల్లలకి టీకాలు వేసేటప్పుడు వాళ్ళు మంచి కోసం చేసేదానికి మనము, కాబట్టి ఆ మాత్రం తప్పదు. బట్ వన్స్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేము 1 or 2 hours రెస్ట్ తీసుకోమని చెప్తామండి. అంతకు మించి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ యాక్టివిటీస్ క్యారీ ఓవర్ చేసుకోవచ్చు, ఇంట్లో చేసే పనులన్నీ చేసుకోవచ్చు. కాకపోతే హెవీ బెండింగ్ యాక్టివిటీస్ కానీ హెవీ వెయిట్ లిఫ్టింగ్ యాక్టివిటీస్ అవాయిడ్ చేయమని చెప్తాము. మెట్లు ఎక్కటం కానీ అటువంటి యాక్టివిటీస్ అన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. వన్స్ ఎంబ్రియో ఇంప్లాంట్ అయిన తర్వాత, అటాచ్ అయిన తర్వాత వాళ్ళకి మిస్క్యారేజ్ రిస్క్ ఉంది లేదా ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ కనిపిస్తుంది అన్న వాళ్ళకి మాత్రం బెడ్ రెస్ట్ అడ్వైస్ చేస్తాం. లేకపోతే డైలీ యాక్టివిటీస్ చేసేసుకోవచ్చు. మేడం ఇంకొక క్వశ్చన్ ఏమిటంటే, వన్స్ అటాచ్ అయిన తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత పర్టికులర్ వీక్స్ తర్వాత స్కాన్ చేసి హార్ట్ బీట్ తక్కువ ఉందని అనిపించినప్పుడు గతంలో తీసివేయటం అలాంటివి చేసేవాళ్ళు, సజెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ ఇంకా మారింది కాబట్టి బిడ్డను అలాగే ఉంచి స్కాను అంటే ఏమన్నా మెడికేషన్ ద్వారా హార్ట్ బీట్ పెంచడం, బిడ్డని సర్వైవ్ అయ్యేలా చేయటం, ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు ఏమన్నా పెరిగిందంటారా? లేదండి. ఆ హార్ట్ బీట్ యాక్చువల్లీ మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినాక ఇంప్లాంటేషన్ స్టెప్ నుంచి ఏ మనిషి కంట్రోల్లోనూ డాక్టర్ కంట్రోల్లోనూ ఉండదు. ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో అటాచ్ అయ్యే స్టెప్ దగ్గర నుంచి దేవుడి కంట్రోల్లో ఉంటుంది. సో ఆ ఎంబ్రియోలో లైఫ్ రావాలన్నా, హార్ట్ బీట్ రావాలన్నా కూడా అది మొత్తం కూడా దేవుడి కంట్రోల్లోనే ఉంటుంది. అందుకే ఐవీఎఫ్కి ఎప్పుడు 80%, 90% సక్సెస్ రేట్, 100% రిజల్ట్ గ్యారంటీ అవన్నీ అబద్ధాలండి. నిజం చెప్పాలంటే ఇక్సీ పద్ధతికి సక్సెస్ రేటు 45 to 50% ఉంటుంది. అది హార్డ్ కోర్ రియాలిటీ. మేడం ఇన్ కేస్ ఈవెన్ దో హార్ట్ బీట్ తక్కువ ఉన్నప్పుడు కూడా బిడ్డని అట్లాగే కంటిన్యూ అవ్వాలని పేరెంట్స్ నిర్ణయించుకున్నారు అనుకోండి, సిట్యుయేషన్ ఎలా ఉంటుంది మేడం? యూజువల్లీ వాళ్ళకి డౌట్ఫుల్ ప్రెగ్నెన్సీ ఉంది అన్నప్పుడు, అంటే ఫస్ట్ స్కాన్లో వాళ్ళు చూసినప్పుడు హార్ట్ బీట్ లేదు అని అంటే వాళ్ళు అది ట్రాక్ చేయడం జరుగుతుందండి. 2 weeks తర్వాత రిపీట్ స్కాన్ చేసి చూస్తారు. ఆ 2 weeksకి ఉండాల్సినంత గ్రోత్ ఉందా లేదా, హార్ట్ బీట్ వచ్చిందా లేదా అనేది ట్రాక్ చేస్తారు. ఆ 2 weeksకి సరిపడా గ్రోత్ లేదు, హార్ట్ బీట్ లేదు అని అంటే ఆ ప్రెగ్నెన్సీ టెర్మినేట్ చేసుకోవడమే మంచిది. దాన్ని ప్రొలాంగ్ చేయటం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు. అది ప్రొలాంగ్ చేసినా అది లైఫ్ ఉండదు. అందులో సపోర్ట్ మెడికేషన్ తీసుకున్నా సరే లైఫ్ గ్రో అవ్వదు. దాన్ని టెర్మినేట్ చేసుకోవడమే మార్గం. మేడం ఎంబ్రియో బయాప్సీ అంటున్నారు, ఏంటి మేడం? ఎంబ్రియో బయాప్సీ ఆర్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. రిపీట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకి ఆర్ రిపీటెడ్గా ఇదివరకు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో కూడా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ చెప్పేసి వాళ్ళకి ఎంబ్రియో బయాప్సీ చెప్తామండి. ఆర్ ఫ్యామిలీలో వాళ్ళకి సర్టెన్ జెనెటిక్ కండిషన్స్ ఉన్నాయి, అవి వాళ్ళ బేబీకి కూడా క్యారీ అవుతాయి అన్ని కండిషన్స్ ఉంటే కనుక వాళ్ళకి ఎంబ్రియో బయాప్సీ చేస్తారు. ఎంబ్రియో బయాప్సీ చేసిన తర్వాత ఏ ఎంబ్రియోస్ అయితే హెల్దీగా ఉంటాయో వాటిని మాత్రమే ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి చూస్ చేసుకుంటారు. ఆ హెల్దీగా రాని ఎంబ్రియోస్ని డిస్కార్డ్ చేయటమే జరుగుతుంది. అవి వేస్ట్ అయిపోయే ఎంబ్రియోస్. ఎంత టైం పడుతుంది మేడం జెనెటిక్ టెస్టింగ్ వీటికి సంబంధించి? జెనెటిక్ టెస్టింగ్ చేసినాక మనకి 21 days లోపు రిజల్ట్ వచ్చేస్తుందండి. ఆ రిజల్ట్ చూసిన తర్వాతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రతి పేరెంట్కి ఇది చేస్తారా? లేదండి, ఇందాక చెప్పినట్టుగా రికరెంట్ మిస్క్యారేజెస్ ఉన్న వాళ్ళకి, రిపీటెడ్ మిస్క్యారేజెస్ ఉన్న వాళ్ళకి, ఆర్ రిపీట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఉన్న వాళ్ళకి, ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అడ్వైస్ చేస్తాం. అది చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అండి.
యూజువల్లీ రెగ్యులర్ ఐవీఎఫ్ చేసే వాళ్ళకి అది అడ్వైస్ చేయటంలో అర్థం లేదు. ఓకే. ఓకే. మరి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎగ్ ఫ్రీజింగ్ అంటున్నారు, ఎంబ్రియో ఫ్రీజింగ్. ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది విన్నాం కానీ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఉన్నదా మేడం అలాంటి ప్రాసెస్? ఈ రోజుల్లో ఆడవాళ్ళందరూ వర్కింగ్ ఉమెనే ఎక్కువ మంది ఉన్నారు. ఈ వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది డిలే అవటం చూస్తున్నాం. వాళ్ళ వర్క్ ప్రెషర్ వల్లనో ఇతర ఏ సమస్యల వల్లనో ప్రెగ్నెన్సీ ప్లానింగ్ డిలే చేస్తున్నారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ డిలే చేస్తున్నారు కానీ వాళ్ళకున్న ఎగ్ రిజర్వ్ అనేది మనం ఆపలేము, వాళ్ళ ఏజ్ని ఆపలేము. సో ఆ డిసడ్వాంటేజ్ని మనం ఓవర్కమ్ చేయటం కోసం వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడే ఎగ్స్ని స్టిమ్యులేట్ చేసి ఎగ్స్ని డ్రా చేసి వాటిని ఫ్రీజ్ చేసుకుని వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ ఉంటుందో అప్పుడు వాటిని ఇక్సీ చేసుకుని ఎంబ్రియోస్ ఫామ్ చేసుకుని అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే మేడం. ఇప్పుడు క్వాలిటీ ఏమైనా తగ్గుతుందంటారా ఇట్లాగా? ఎంతకాలము? యా, లైఫ్ టైం ఫ్రీజ్ చేసుకోవచ్చు అండి, దానికి ఇబ్బంది ఏం లేదు. బట్ యూజువల్లీ 5-6 years వరకు ఫ్రీజ్ చేసుకోవడం చాలా మంది చూస్తారు. ఐవీఎఫ్ వల్ల వచ్చే రిస్క్లు ఏమైనా ఉన్నాయా? ఐవీఎఫ్ ప్రొసీజర్కి హెల్త్ రిస్క్స్ అని అడుగుతున్నారా? ఐవీఎఫ్ ప్రొసీజర్ చేసేటప్పుడు పాత రోజుల్లో అయితే రిస్క్ ఎక్కువ ఉండేదండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఐవీఎఫ్ చేసేటప్పుడు ఇంజెక్షన్ డోసెస్ కూడా స్కాన్స్లో చూసుకుంటూ, రిపీట్ స్కాన్స్ చూసుకుంటూ, బ్లడ్ టెస్ట్లో హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఇంజెక్షన్ డోసెస్ని అడ్జస్ట్ చేస్తున్నాం. సో ఎంతవరకు కావాలో అంతవరకే స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది. యూజువల్ టార్గెట్ 8 to 15 eggs వరకు ఉంటే వాళ్ళకి స్టిమ్యులేట్ చేయొచ్చు. అంతకు మించి స్టిమ్యులేట్ చేస్తే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అవుతాయి. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటాము. ఇప్పుడు మనకి ఐడియా ఉంది కాబట్టి స్టిమ్యులేషన్ ఎంత ఇవ్వాలి అని తెలుసుకుని దాన్ని బట్టి స్టిమ్యులేట్ చేస్తే వాళ్ళకి రిస్క్ ఏమీ ఉండదు. ఓకే, ఇది లేమన్ భాషలో చెప్పగలుగుతారా? ఎక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు వాళ్ళకి హార్మోన్ లెవెల్స్ కూడా ఎక్కువ లెవెల్స్కి షూట్ అవుతాయండి. ఆ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి పొట్టుబ్బరం అని, బ్లోటింగ్ అని, ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవడం, వామిటింగ్ సెన్సేషన్, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా చూస్తుంటాం అన్నమాట. ఇన్ కేస్ వాళ్ళకి అలాగే గనక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే అదే సైకిల్లో హైపర్ స్టిమ్యులేషన్ వచ్చిన వాళ్ళకి అదే సైకిల్లో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే గనక వాళ్ళకి అవే హార్మోన్ లెవెల్స్ ఎక్కువ రోజులు మెయింటైన్ అవుతాయి. ప్రెగ్నెన్సీ అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అది అవాయిడ్ చేయడం కోసము, సైడ్ ఎఫెక్ట్స్ అవాయిడ్ చేయడం కోసం ఫస్ట్ ప్లేస్ స్టిమ్యులేషన్ కంట్రోల్డ్గా ఇవ్వాలి. ఇన్ కేస్ హైపర్ రెస్పాండర్స్ ఓవర్గా స్టిమ్యులేట్ అయినా, మనం తక్కువ డోస్కే ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలా స్టిమ్యులేట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కాకుండా బ్రేక్ ఇచ్చి ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఒక 1 month బ్రేక్లో వాళ్ళ బాడీ హార్మోన్స్ నార్మలైజ్ అవ్వడానికి టైం ఇచ్చి మరొక నెలలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి సేఫ్ లెవెల్లో ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఒకే టైంలో ఎట్ ఏ టైం ఎన్ని తీయొచ్చు, ఎన్ని కలెక్ట్ చేస్తారు, ఎన్ని ఎగ్స్ కలెక్ట్ చేయగలుగుతారు? ఇప్పుడు అది పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక 30 years బిలో వాళ్ళకి ఎగ్ నెంబర్ బాగానే ఉంటుంది. 35 above 40 దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎగ్ నెంబర్ తక్కువ ఉంటుందండి. మనం ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా, ఎంత పుష్ చేసినా అక్కడ ఉన్న ఎగ్సే వస్తాయి కానీ ఎక్కువ ఎగ్స్ మల్టిప్లై రావు. మనం తీయాలన్నా అంత ఉండవు. బట్ యూజువల్ ఎగ్ రిజర్వ్ బాగున్న వాళ్ళకి 8 to 15 eggs వరకు టార్గెట్ లిమిట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండడం చూస్తాం. వాళ్ళకి ఇంజెక్షన్స్ ఓవర్ డోస్ ఇస్తే ఓవర్ స్టిమ్యులేట్ అవుతారు, విచ్ ఇస్ అన్నెసెసరీ. వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే స్టిమ్యులేట్ చేయాలి. అలాగే ఎక్కువ ఇంజెక్షన్స్ ఇస్తే ఎక్కువ ఎగ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు. అది ఇచ్చినా యూజ్ ఉండదు, ఎంత ఇచ్చినా అవే ఎగ్స్ వస్తాయి. సో వాళ్ళకి ఎంత డోస్ కావాలో అంతే స్టిమ్యులేట్ చేయాలి. ఓకే, గ్రేట్ మేడం, బాగా చాలా చక్కగా వివరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంకా కొన్ని నా దగ్గర ఎస్ఆర్నో ప్రశ్నలు ఉన్నాయి, మీరు సింపుల్గా ఎస్ఆర్నో చెప్పొచ్చు, వాటి గురించి కూడా మీరు వివరించవచ్చు. ఐవీఎఫ్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్? నెవర్. ఇప్పుడు ఈ రోజుల్లో మంచి సెడేషన్ ఆర్ ఎనస్థీషియా ఇచ్చినప్పుడు అది అసలు పెయిన్ఫుల్ ఉండే అవకాశమే లేదు. ఓకే, ఐవీఎఫ్ వల్ల లోపాలు ఉన్న బిడ్డలు పుడతారు? లేదండి, అది వాళ్ళ జెనెటిక్ మేకప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. న్యాచురల్గా ఒకవేళ ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ అన్ని లోపాలు లేకుండా పుడుతున్నారండి, న్యాచురల్గా కూడా అదే రిస్క్ ఉంటుంది. అలాగే ఐవీఎఫ్లో కూడా వాళ్ళ ఎగ్స్కి, వాళ్ళ స్పర్మ్స్కి ఏ రిస్క్ ఉంటుందో అదే రిస్క్ క్యారీ ఓవర్ అవుతుంది. ప్రొసీజర్ వల్ల రిస్క్ పెరగదు. ఐవీఎఫ్ అనేది ఒక ప్రకృతి విరుద్ధమైన ప్రక్రియ. ప్రకృతి విరుద్ధమైన ప్రక్రియ అనే కన్నా ప్రకృతితో పాటు వెళ్ళే ప్రక్రియ అని చెప్పుకోవడం కరెక్ట్.
సామాన్య జనాలు ఉన్న మిస్కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ అన్అఫోర్డబుల్, ఎక్స్పెన్సివ్. ఇది వరకు రోజుల్లో, పాత రోజుల్లో అయితే 5 lakhs 7 lakhs అట్లా ప్యాకేజ్ ప్రకారం కాస్ట్లీ ప్రొసీజర్స్ అడ్వైస్ చేయడం చూసేవాళ్ళము. ఇప్పుడైతే అలా లేదండి. కాస్ట్ చాలా ఇదివరకుతో పోలిస్తే కట్ డౌన్ అయింది. చాలా మందికి అందుబాటులో ఉండే ప్రొసీజర్గా ఇప్పుడు ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ పద్ధతి చెప్పుకోవచ్చు. మన ఫర్టిలిటీ సెంటర్లో అఫోర్డబుల్ రేంజ్లో ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ పద్ధతి అవైలబుల్ ఉంది. ఇతర సెంటర్స్తో అన్నిటితో పోలిస్తే కాస్ట్ మాక్సిమం పర్సంటేజ్ పేషెంట్స్ అందరికీ రీచబుల్గా ఉంది. ప్రతి ఐవీఎఫ్ జననానికి సిజేరియన్ అవసరం? నాట్ నెససరీ అండి. వాళ్ళకి సింగిల్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఒకటే ఉన్నారు, లోపల ఒక బేబీయే ఉన్నారు అన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా వచ్చే అవకాశాలు ఉంటే దాన్ని మనం ప్రోత్సహించవచ్చు. ఐవీఎఫ్ చేసుకున్నారు కాబట్టి స్పెసిఫిక్గా సిజేరియన్కి వెళ్ళాలి అని రూల్ లేదు. బట్ ఈ రోజుల్లో అతి జాగ్రత్తతో సిజేరియన్ చేయడం చాలా కామనే అయిపోయింది. ట్విన్ ప్రెగ్నెన్సీ అలా ఉంటే మాత్రం యూజువల్లీ సిజేరియన్ అడ్వైస్ చేయడమే చూస్తున్నాం ఎక్కువ మందికి. ఇన్ కేస్ వాళ్ళకి న్యాచురల్గా పెయిన్స్ వచ్చి న్యాచురల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినప్పుడు మనం ఆపడానికి ఏ అవకాశం లేదు. ఐవీఎఫ్ ప్రక్రియ వల్ల స్త్రీలలో కూడా అనారోగ్య సమస్యలు, కొత్త సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా ఒక నమ్మకం ఉందండి. ఐవీఎఫ్ ప్రక్రియ వల్ల అసలు ఆ అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదండి. వాళ్ళకి అండర్లైన్ హెల్త్ కండిషన్ చూసుకునే మనం ఐవీఎఫ్ ప్రొసీజర్కి ఫిట్గా ఉన్నారా లేదా అనేది చూసుకునే స్టార్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టే అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ ప్రొసీజర్ వల్ల అయితే రావు. ఐవీఎఫ్ చేయించుకున్న ప్రతి స్త్రీ ఒళ్ళు కదపకూడదు, మంచం మీద ఉండాలి, అన్ని ఆమె దగ్గరికే రావాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. బెడ్ రెస్ట్ అనేది అందరికీ అవసరం లేదండి. బెడ్ రెస్ట్ రికరెంట్ మిస్క్యారేజెస్, ఇదివరకు అబార్షన్స్ అయిన హిస్టరీ ఉన్నా, లేదా వాళ్ళకి స్పాటింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నా, ప్రెగ్నెన్సీ ఒకసారి అందినాక, ఇటువంటి వాళ్ళకి మాత్రం బెడ్ రెస్ట్ చెప్తాము. ఆర్ లో లైన్ ప్లసెంటా అంటారు. అంటే ఆ బేబీ అటాచ్మెంట్ అయ్యే ఆ ప్లసెంటల్ అటాచ్మెంట్ కిందకి గర్భసంచి ద్వారం దగ్గర అటాచ్ అయితే అటువంటి సిచ్యువేషన్స్లో మనము బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తాం. అదర్వైజ్ ఏ ప్రాబ్లము లేని ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి మనం బెడ్ రెస్ట్ అవసరం లేదు, డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చివరిగా ఒక క్వశ్చన్ మేడం, ఐవీఎఫ్ ప్రాసెస్లో పురుషుని పాత్ర ఎంతవరకు ఉంటుంది? ఎస్, ఇప్పుడు మనం ఐవీఎఫ్లో ఎగ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నామో స్పర్మ్ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎలాగో ఐవీఎఫ్ఏ కదా మాకు చేసేది, మా వైఫ్కి చేసేది అని చెప్పేసి వీళ్ళ సైడ్ హెల్త్ మనము ఓవర్లుక్ చేయకూడదు. మంచి క్వాలిటీ స్పర్మ్ ఉంటేనే వాళ్ళకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఎక్కువ నెంబర్లో ఫామ్ అవుతాయి. ఇన్ కేస్ స్పర్మ్ క్వాలిటీ తక్కువగా ఉంది అంటే వాళ్ళకు వచ్చే గుడ్ క్వాలిటీ ఎంబ్రియో నెంబర్ కూడా తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ కూడా తగ్గిపోతుంది. సో ఫీమేల్ మేల్ ఇద్దరు కలిపి ప్రాపర్గా చూయించుకుంటేనే బెస్ట్ రిజల్ట్స్ చూడగలుగుతాం. మన సెంటర్లో ఆండ్రాలజీ అవైలబుల్గా ఉంది. మేల్ సైడ్ కూడా బెస్ట్ పాసిబుల్ అవుట్కమ్ ఇవ్వడానికి ఆండ్రాలజీ మన ఒకే రూఫ్ కింద ఒకే సెంటర్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఒకవేళ మేల్ ఇన్ఫెర్టిలిటీ కారణం స్త్రీలో అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండే మేల్ ఇన్ఫెర్టిలిటీ, అందులో స్పెర్మ్ క్వాలిటీ లేకపోవడం కానివ్వండి, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల కానివ్వండి, ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి మన ఆండ్రాలజీ సెంటర్ ఎట్లా హెల్ప్ చేస్తుందంటారు? ఓకే, మగవాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ కారణం చేత స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, ఏ కారణం చేత మొటిలిటీ తక్కువగా ఉంది, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా వారికోసిల్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా ఎజోస్పర్మియా అసలు కౌంట్ లేని వాళ్ళకి స్పర్మ్స్ వచ్చే దారిలో బ్లాక్ ఏమైనా ఉందా, లేదా స్పర్మ్స్ ప్రొడక్షన్ అయ్యే దగ్గరే ప్రాబ్లం ఏమైందా, ఇవన్నీ మనం అనలైజ్ చేయాలంటే ఫస్ట్ ప్రాపర్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. మనకి డాక్టర్ ఓన్లీ రిపోర్ట్స్ రీడ్ చేయటం మాత్రమే కాదు, సో టిష్యూ హెల్తీగా ఉందా లేదా, ఇన్ కేస్ వాళ్ళకి స్పర్మ్ రిట్రీవల్ చేయాల్సి వచ్చింది, ఐవీఎఫ్కి స్పర్మ్స్ ప్రొసీజర్ చేసి తీయాల్సి వచ్చింది, అట్లాంటప్పుడు వాళ్ళకి స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యే స్పర్మ్స్ రిట్రీవ్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉండొచ్చు అనేది ఆ క్లినికల్ ఎగ్జామ్ ద్వారానే అర్థమవుతుంది. ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది మేము గైనకాలజిస్ట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేము చేయలేము, పేషెంట్స్ కూడా కంఫర్టబుల్గా ఉండరు. సో ప్రాపర్గా ఆండ్రాలజిస్ట్ దగ్గర చూయించుకుంటే వాళ్ళకి ఆ క్లినికల్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి అనేది కూడా డెప్త్లో ఐడియా ఉంటుంది, ప్రాపర్గా అసెస్ చేస్తారు, స్పర్మ్స్ రిట్రీవ్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటుంది అర్థమవుతుంది, అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఏది ట్రీట్ చేస్తే ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది క్లియర్గా చెప్పగలిగే ఫీల్డే ఆండ్రాలజీ. అన్నోన్ రీజన్స్ కొన్ని ఉంటాయి అని చెప్పేసి కూడా విన్నాం. అంటే ఏంటంటే ఇద్దరు వైపు పాత్ర బాగానే ఉంది, ఇతర వైపు పురుషుని వైపు స్పెర్మ్ కౌంట్ బాగుంది, స్పెర్మ్ క్వాలిటీ బాగుంది, స్త్రీ వైపు ఎగ్స్ క్వాలిటీ బాగుంది, అన్ని రకాలుగా తన ఆరోగ్యవంతురాలుగా ఉంది, కానీ వాళ్ళకి బిడ్డలు పుట్టడం లేదు.
రీజన్స్ ఏమిటంటారు అలాంటి సందర్భాల్లో ఎట్లాగా దీన్ని ఏమంటారు? దీన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇద్దరు సైడ్ చేసే కామన్ టెస్ట్ లో వాళ్ళకి డిటెక్టబుల్ ప్రాబ్లం ఏది కనిపించట్లేదు. బేసిక్ టెస్ట్ చేసినప్పుడు నార్మల్ గానే ఉంది, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే డెప్త్ లో ఎవాల్యుయేషన్ చేస్తాం. ఆ డెప్త్ లో ఎవాల్యుయేషన్ చేసినప్పుడు కూడా ప్రాబ్లమ్ దొరకట్లేదు అన్నప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనం డిటెక్ట్ చేయలేని లెవెల్లో ప్రాబ్లం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెనెటిక్ మేకప్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు వాటిని జెనెటిక్ టెస్ట్ చేస్తే తప్పితే మనం డిటెక్ట్ చేయలేం. జెనెటిక్ టెస్టింగ్ ఎప్పుడు చేయొచ్చు? మనం ఎంబ్రియోస్ ఫామ్ అయినాక ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనే మాట ఇందాక వాడాం. అందులో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ డిటెక్ట్ అవుతాయి. సో అలా మనం టెస్ట్ చేయగలిగే పరిస్థితికి మించి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాము. అందువల్లే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 45 to 50% అనేది ఈ రియాలిటీ. ఓకే, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమన్నా అవకాశాలు? కొన్ని ప్రాబ్లమ్స్ చాలా మందికి ఓవర్కమ్ అవుతాయండి అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఉన్న వరకు. బట్ దట్ డజంట్ గ్యారంటీ ఏ ప్రెగ్నెన్సీ. ఆ గ్యారంటీ ఇవ్వగలిగే వాళ్ళు దేవుడు మాత్రమే. సో మీరు థంబ్నెయిల్స్ లో చూసే 100% రిజల్ట్ గ్యారంటీ అనేది నిజం కాదు. ఆ గ్యారంటీ ఇవ్వగలిగే వాళ్ళు పై వాళ్ళు. ఇన్ఫెర్టిలిటీ గురించి చాలా చక్కగా వివరాలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నమస్తే అండి. చూసారు కదా ఐవీఎఫ్ అంటే ఏమిటి, దాని గురించి అది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది, సక్సెస్ ఎలా ఉంటుంది అనే వివరాల గురించి డాక్టర్ గారు మనకి చాలా కూలంకషంగా ఎంతో విలువైన సమాచారాన్ని మనకి అందించారు. దాంతోపాటు ఐవీఎఫ్తో పాటు ఇక్సీ అనే విధానం గురించి కూడా డాక్టర్ గారు మనకి క్లియర్ కట్గా చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మరొక ఎపిసోడ్లో మరీ కలుసుకుందాం.